ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటారు. విన్నారు కదా, ఆయన ఫ్యూచర్ సిటీ కడుతుండు కదా, ఆ ఫ్యూచర్ సిటీలో ట్రంప్, ఎలన్ మస్క్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అయినా కూడా ఆ ఫ్యూచర్ సిటీలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిందేనట. ఆ ఫ్యూచర్ సిటీలో ఏదో ఒక కంపెనీ పెట్టాల్సిందేనట. ఒకవేళ ఈడ కంపెనీ పెట్టకపోతే వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారట, బాధపడతారట. అబ్బా ఇంత పెద్ద ఫ్యూచర్ సిటీలో మేము కంపెనీ పెట్టలేదు, అబ్బా ఇంత పరిశాన్ ఇంత కథ అని చెప్పి ఇప్పుడు ట్రంపే మొత్తం ఆశ్చర్యపోయి ఈడ పెట్టాల్సిందే అని అనుకుంటారంటూ. ఎంత పెద్ద పరిశాన్ ఇది, ఏం కథ? హైదరాబాద్ కంటే పెద్దదా ఇప్పుడు? హైదరాబాదు ఐటీ డెవలప్మెంట్ కంటే పెద్దదా? హైటెక్ సిటీ కంటే పెద్దదా ఫ్యూచర్ సిటీ? అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంటేనే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ వస్తుందా? ఫ్యూచర్ సిటీ ఉంటేనే తెలంగాణకు బ్రాండ్ క్రియేట్ అవుతుందా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు రేవంత్ అన్న? మొన్న గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిన ప్రోగ్రాము, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వస్తే ఎంఓఈలు కుదిరించుకున్నారు, ఒప్పందాలు కుదిరినాయి, 7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి పెద్ద పెద్ద యాడ్లు వేయించుకున్నాడు పేపర్లలో. చిల్లి గవరాలే ఇప్పటిదాకా. దావోస్కు 2 సార్లు పోయిండు, పెద్ద పెద్ద కంపెనీలు పట్టుకొస్తా, 50,000 కోట్లు పట్టుకొచ్చినా, 70,000 కోట్లు పట్టుకొచ్చినా డైలాగులు కొట్టింది. ఎడపోయినాయి సార్ ఇవన్నీ? ఎడపోయినాయి డైలాగులు కొట్టుట్లా ఏక్ నెంబర్ తయారైంది రేవంత్ అన్న. ముచ్చడి ఎప్పుట్లా ఏక్ నెంబర్. ఇక కేసీఆర్ కంటే గొప్ప గొప్ప ముచ్చట్లు చెప్తున్నా అన్న. అప్పట్లో కేసీఆర్ కొన్ని అబద్ధాలు చెప్పేది, కేసీఆర్ కంటే ఘోరమైన అబద్ధాలు చెప్తుండ్రు రేవంత్ అన్న. మామూలు అబద్ధాలు కాదు, పచ్చి అబద్ధాలు ఒక్కొక్కటి. ఆ గ్లోబల్ సమ్మిట్ 100 కోట్లు గుడారాలకు పెట్టాం, ఏం పనికి వచ్చింది చెప్పు? ఆ గ్లోబల్ సమ్మిట్కి ఎవడు వచ్చిండు, ఎవడేమో కుదిరించుకున్నాడు, ఏడేడ పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు హైదరాబాద్కి వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటిదాకా చెప్పు? అంత దుబారా ఖర్చు, పనికి వాళ్ళ ఖర్చు. ఏం చేసినావు చెప్పు? ఓ స్కూల్ కట్టినావా, కాలేజ్ కట్టినావా, రోడ్ వేసినావా, ఓ కలెక్టర్ ఆఫీస్ కట్టినావా, ఓ మెడికల్ కాలేజ్ కట్టినావా, ఓ దవాఖానా కట్టినావా? ఏం చేసినావు? ఇప్పుడు ఏమంటుండు, ఫ్యూచర్ సిటీలో పెద్ద పెద్దలు ఇన్వెస్ట్ చేయాల్సిందే, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాల్సిందే. ఒకవేళ ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినామని ఫీల్ అవుతారట రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దేనికోసం మరి మాకైతే ఏం అర్థమైతే లేదు. ఇక గిదీనికే రేవంత్ అన్న కాంగ్రెస్ మళ్ళీ రాదంటున్నా.